ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ కుటుంబం రాబోతున్న దినాల్లో ఎంతో దీవించబడబోతున్నారు. ఎందుకంటే మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయటం జరుగుతున్నాయి. మీకు మీ కుటుంబానికి మీకు అడ్డుగా ఉన్న ప్రతి పోరాటం, ప్రతి కష్టం, ప్రతి శోధన నుండి దేవుడు మనల్ని తప్పించబోతున్నాడు. దేవుడు మన వర్ధల చేసి ఆశీర్వించి మేలు చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఎబ్రీ పత్రిక 6:14. దేవుని బిడ్డలారా, ప్రభు మన చేతిలో పెట్టినవన్నీ చాలా 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 శ్రేష్టమైనది. శ్రేష్టమైనవన్నీ ఇప్పటికే ఆల్రెడీ మీ జీవితంలో ఉండగా మీరు ఇంకా ఏదో కావాలని, ఇంకా ఏదో లేదంటూ మీరు దిగులు పడటం, బాధపడటం ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరు ఆలోచన చేసి చూడాలి. ఇప్పటికే దేవుడు మీ లైఫ్లో శ్రేష్టమైన వాటిని మీలో ఉంచాడు. మీరు ఆ శ్రేష్టమైన వాటిని ఎప్పుడైనా తలపోసారా? ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఒకసారి ఆలోచన చేసి చూడండి. కొద్ది దానిలో మీరు నమ్మకంగా ఉంటే గొప్పదానికి అధికారిగా దేవుడు చేస్తాడు. కానీ మీకు ఆల్రెడీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల్లో శ్రేష్టమైనది ఎన్నో ఉండగా అవన్నిటిని మర్చిపోయి పక్కన పెట్టేసి ఇంకా ఏదో లేదని మీరు దిగులు పడటం, బాధపడటం కరెక్ట్ కాదు. దేవుడు మనకు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపి ఉన్నాడని చెప్పడానికి నేను కొన్ని మాటలు బైబిల్ నుండి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. పేదరు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు రక్తము ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. ఎస్, ప్రెషియస్ బ్లడ్. అదే యేసుక్రీస్తు. ఎందుకు ప్రెషియస్ బ్లడ్ అంటే, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చేసే భక్తి కానీ, మనలో ఉన్న మంచితనం కానీ, లేకపోతే కుటుంబాన్ని బట్టి వచ్చిన మంచి క్రియలు కానీ, నడవడికలు కానీ మన ఎంత మాత్రం తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళవు. అవన్నీ దేవుని దృష్టిలో మురికి గుట్ట లాంటిది. మరి ఏది దేవుని దగ్గర తీసుకెళ్తాయి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను తండ్రికి సమీపస్తుగా చేస్తాయి. యేసుక్రీస్తు రక్తం మన సింపుల్గా తండ్రికి క్లోజ్గా మనం తీసుకెళ్ళిపోతాయి. అంతేకాదు, లోపల ఉన్న మనస్సాక్షిని శుద్ధీకరించేది ఈ భూమిలో ఏది లేదండి, యేసుక్రీస్తు రక్తం తప్ప. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో మనము నేరారోపణ చేసే మనస్సాక్షిని శుద్ధీకరించే, దేవునికి సేవ చేయలాగిన శుద్ధీకరించేది యేసుక్రీస్తు రక్తం మాత్రమే రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఇలాగే చెప్పుకుండా పోవాలంటే చాలా ఉన్నాయి. ఇంకొక మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన క్రియను బట్టి ఎప్పటికీ మనం నీతిమంతులు కాలేము. నీతిమంతులు కాకపోతే నీతిమంతులకు దాచిపెట్టిన మేలు మనం పొందలేము, పరలోక రాజ్యానికి కూడా వెళ్ళలేము. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు రక్తం ఏదైతే ఉందో మళ్ళీ నీతిమంతులుగా చేస్తాయని చెప్పి రోమపత్రిక 5:9లో రాయబడి ఉంది. అందుకొరకే యేసుక్రీస్తు యొక్క రక్తము మరి అమూల్యమైన రక్తం అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం. రెండవదిగా పేదరు రాసిన మొదటి అధ్యాయం 7వ వచనంలో బైబిల్లో రాయబడి ఉంది, మీ యొక్క అమూల్యమైన విశ్వాసం అని రాయబడి ఉంది. ఎందుకంటే ఆ విశ్వాసం కూడా ఏదో ఈ భూ సంబంధమైన వ్యక్తి నుండి మనం అడాప్ట్ చేసుకుంది కాదు, మనం పొందుకుంది కాదు, ఏదో ఆస్తిపోతలు రాసిచ్చినట్టుగా మన తల్లిదండ్రులు ఇచ్చేది కాదు. విశ్వాసాన్ని ప్రారంభించేవాడును వాటిని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు చూచొచ్చు. అంటే ఎబ్రీ పత్రిక 12:1లో రాయబడి ఉంది, యేసుక్రీస్తే విశ్వాసం, ఆ విశ్వాసమే యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు నుండి వచ్చే ఒక శక్తి విశ్వాసం. ఈ విశ్వాసం అది శ్రేష్టమైనది కాకపోతే ఇంకేంటో చెప్పండి. మూడవదిగా బైబిల్లో రాయబడి ఉంది శ్రేష్టమైన జ్ఞానము. సామెతలు 3:13-15 వచనాలు చదివితే, జ్ఞానాన్ని కనుగొని పొందుకున్నవాడు ధన్యుడు, అవి ముత్యాల కంటే శ్రేష్టమైనదని రాయబడి ఉంది. అవును, జ్ఞానం కూడా దేవుడే ఇవ్వాలండి. బైబిల్లో చాలా రకాల జ్ఞానం ఉన్నాయి, 7 రకాల జ్ఞానం ఉన్నాయి. దాంట్లో నేను జస్ట్ ఒక 3 మాత్రం చెప్తాను.
యాకోబు పత్రిక 1:5 సామాన్య జ్ఞానాన్ని గురించి బైబిల్ చెప్తుంది. ఈ జ్ఞానం ఎవరు అడిగినా దేవుడు ఇస్తాడు. రెండోది ఏంటంటే దేవుని బిడ్డల లోక జ్ఞానం, దెయ్యపు జ్ఞానం. యాకోబు పత్రిక 3:10 దెయ్యపు జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అలాగే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1:20 లోక జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఇవన్నీ పనిచేయదండి. ఇవన్నీ మనల్ని నాశనం వైపు తీసుకెళ్తే తప్ప దైవ జ్ఞానం ఉంది, డివైన్ విస్డమ్. ఇది దేవునికి భయపడటం ద్వారా వస్తాయి. సామెతలు 1:6 రాయబడి ఉంది. అంతేకాదు వరాల ద్వారా మనకు అనుకరించబడతాయి. అందుకొరకే 9 వరాల్లో 2 వరాలు పేరేంటి తెలుసా? బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అని రాయబడి, ఆత్మల వివేచన అని రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ శ్రేష్టమైనవన్నీ ఉండగా మీరు యేసుక్రీస్తు శ్రేష్ఠుడు కదా, పరిశుద్ధాత్మ అభిషేకం శ్రేష్టమైనది కదా, థ్యాంక్ యూ లార్డ్ దేవుడు వచ్చి ఏదైనా శ్రేష్టమైనది కదా. ఈ శ్రేష్టమైన ఆశీర్వాద వైపు మీరు పరిగెత్తండి. దానికి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అప్పుడు ఈ భూ సంబంధమైనవన్నీ మీకు ఇవ్వబడతాయి. దేవుని రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ ఇవ్వబడతాయని రాయబడలేదా బైబిల్లో? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో. కాబట్టి శ్రేష్టమైన వాటి వైపు మనసు పెట్టాలి కోరుతూ నేను నా మాట ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. శ్రేష్టమైన మంచి ఇవులతో తృప్తిపరచమని అడుగుతున్నాను. కృపాక్షేమంలో వెంట రావాలని ప్రార్థన చేస్తున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. విడుదల, స్వస్థత, మేలు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇప్పుడు అభిషేకించండి ప్రభా. దేవుని మహిమతో నింపండి ప్రభా. యెషయా గ్రంథం 41:13 చొప్పున ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. మీ వాగ్దానం యెషయా గ్రంథం 41:13.